రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా శాఖల పరిధిలోని రహదారులు, కల్వర్ట్లు, బ్రిడ్జిలకు భారీ నష్టం వాటిల్లింది. రహదారులకు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వరదల తాకిడికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కల్వర్ట్లు, బ్రిడ్జిలు, కాజ్వేలు కోతకు గురయ్యాయి. దాదాపు 1239 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. 300 చోట్లలో క్రాస్ డ్రైనేజీ పనులు దెబ్బతిన్నాయి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, సీడీ వర్క్స్, బ్రిడ్జిల తాత్కాలిక మరమ్మతుల కోసం 53,76 లక్షలు, శాశ్వత పునరుద్ధరణకు 1,157 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ హైవేపై రామాయంపేట వద్ద నీరు ప్రవహించడంతో కాజ్వేలు కోతకు గురయ్యాయి. రోడ్లు తెగిన చోట, కల్వర్ట్లు పొంగిపొర్లుతున్న చోట వాగులు ఉధృతంగా ప్రవహించే మైనర్ బ్రిడ్జిల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎన్ని కాజ్వేలు, కల్వర్ట్లు, బ్రిడ్జిలు అలా కోతకు గురైన రోడ్ల వివరాలను తెలుసుకోవటంలో, వాటిని పరిష్కారం చూపించడంలో యంత్రాంగం నిర్లక్ష్యం చూపిస్తోంది. మరోపక్క వర్షాలు తగ్గుముఖం పట్టగానే తెగిన రోడ్లు, కల్వర్ట్ల వద్ద తాత్కాలిక మరమ్మతులు చేపట్టే విషయంలో అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.